వెల్కమ్ బ్యాక్ టు స్వప్నాస్ హెల్తీ రెసిపీస్. నేను మీ స్వప్న. టుడే మీకు రంజాన్ స్పెషల్ రెసిపీ చికెన్ హండి ఎంతో టేస్టీగా ఎలా ఇంట్లోనే చేసుకోవచ్చో నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నానండి. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత దానిలో ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుని మనకి హోమ్ మేడ్ మసాలా ఉంటుంది కదండి, అది ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకుని చక్కగా ఒక 2 to 3 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ హోమ్ మేడ్ మసాలా మన ఛానల్లో వీడియో ఉంటుందండి, ఒకసారి చెక్ చేయండి దాన్ని. సో ఆ మసాలా అంతా చక్కగా వేగిపోయిన తర్వాత మనం ఇక్కడ బోన్స్తో సహా చికెన్ తీసుకుంటున్నామండి. సో ఈ చికెన్ వేసుకుని హై ఫ్లేమ్లోనే పెట్టుకుని ఒక 5 మినిట్స్ పాటు కలర్ వైట్ కలర్లో వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి కలర్ చేంజ్ అయిపోవాలి ఫుల్గా. సో మనకి చికెన్ అంతా బాగా ఫ్రై అయ్యే వరకు మనం హై ఫ్లేమ్లోనే పెట్టుకుని గరిటతో కలుపుకుంటూ మొత్తం చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్లో ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని దానిలో 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. జీలకర్ర బాగా ఫ్రై చేసుకుని ఒక 1 మినిట్ పాటు నెక్స్ట్ దీనిలో ఒక మీడియం సైజ్ అయితే 2 ఉల్లిపాయలు పడతాయండి. ఆ 2 ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అలా మనం ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుని ఒక టమాటా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని దాన్ని కూడా వేసుకుని ఒక 5 మినిట్స్ పాటు లిడ్ పెట్టేసి బాగా మగ్గనివ్వాలండి. ఆనియన్స్, టమాటా అవన్నీ మనకి చక్కగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలో మనం ఒక 1/2 టీ స్పూన్ పసుపు, నెక్స్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్, కారం ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నామండి. స్పైసీగా కావాలంటే మనం దాన్ని బట్టి ఇంకొంచెం వేసుకోవచ్చు, లేదా ఈ కారం అయితే సరిపోతుంది. నెక్స్ట్ 1 స్పూను ధనియాల పౌడర్ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకుని ఒక 1 మినిట్ పాటు చక్కగా వేయించుకోవాలి. మొత్తం అంతా బాగా వేయించిన తర్వాత నెక్స్ట్ మనం చికెన్ని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి మసాలాలో, ఆ చికెన్ అంతా ఇందులో వేసుకుని మొత్తం అంతా చక్కగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. సో మనకి మొత్తం ఇదంతా ఆనియన్స్, టమాటా ఇవన్నీ చికెన్కి బాగా పట్టేట్టు మొత్తం అంతా చక్కగా మిక్స్ చేసుకుని లిడ్ పెట్టేసి ఒక 7 మినిట్స్ పాటు చక్కగా కుక్ అవనివ్వాలండి. చూసారు కదా మొత్తం చక్కగా కుక్ అవుతుంది. ఇందులో చికెన్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ మనకి పైకి అలా వస్తుంది. సో నెక్స్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ కర్డ్ వేసుకోవాలండి. కర్డ్ వేసుకున్నప్పుడు మనం సిమ్లో పెట్టేసుకోవాలి. కర్డ్ వేసుకుని మొత్తం అంతా చక్కగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనకు ఆల్రెడీ చికెన్లో వాటర్ ఉంటాయి కాబట్టి కొద్దిగానే వాటర్ వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకుని దానిలో గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలండి. గరం మసాలా పొడి వేసుకుని లిడ్ పెట్టేసుకుని ఇంకొక 5 మినిట్స్ పాటు చక్కగా కుక్ చేసుకోవాలండి. చూసారు కదా మనకి అలా ఉడుకుతున్నప్పుడు ఒక 5 మిర్చిని నేను కట్ చేసి వేసాను. పచ్చిమిర్చిని వేసుకుని నెక్స్ట్ ఒక 1 మినిట్ తర్వాత మేగడ వేసానండి. ఇక్కడ నేను మామూలుగా రెస్టారెంట్స్లో అయితే క్రీమ్ వేస్తారు, సో అందరికీ మేగడ అవైలబుల్గా ఉంటుంది కాబట్టి నేను మేగడ వేసాను. సో ఎక్కువ వేసుకోవచ్చండి, నేను కొంచెమే వేసాను. వేసిన తర్వాత మనం కొత్తిమీరతో ఒక 1 మినిట్ తర్వాత కొంచెం దించే ముందు కొత్తిమీరని వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి స్పైసీగా ఎంతో టేస్టీగా ఉండే చికెన్ హండీ రెడీ అయిపోతుందండి. ఇది రంజాన్ స్పెషల్ రెసిపీ, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.